వస్త్ర పరిశ్రమ గత 4 నెలలుగా సంక్షోభంలో కూరుకుపోయి పరిశ్రమ మొత్తం మూతబడినటువంటి పరిస్థితిలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పవర్లూమ్ కార్మికులు అంతా రోడ్డున పడి ఉపాధి కోసం వెతుకులాడుతున్నటువంటి పరిస్థితిలో ఈ దీనమైనటువంటి పరిస్థితిని ప్రభుత్వం దృష్టికి గత 3 నెలలుగా తీసుకెళ్తా ఉన్న సమస్యని పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రాకపోవడం వల్ల ఈ రోజు ఈ ఐదు మంది పవర్లూమ్ కార్మికులు ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటన ఈ ప్రాంతంలో జరిగింది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పవర్లూమ్ కార్మికులందరికీ కూడా ఉపాధి కల్పించాలి అని, అదేవిధంగా మూతపడినటువంటి వస్త్ర పరిశ్రమని తిరిగి తెరిపించాలి అని, ఇక్కడ ఆత్మహత్యలు జరగకుండా మనోధైర్యాన్ని ప్రభుత్వం ఇవ్వాలి అని ఈరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదే సందర్భంలో ఆత్మహత్యలకి గురైనటువంటి ప్రతి పవర్లూమ్ కార్మికులు ఎవరైతే 5 మంది కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారో ఆ కుటుంబానికి 25 లక్షల రూపాయలు ఆర్థిక సహకారాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ప్రభుత్వం చెల్లించాల్సినటువంటి బకాయిలు, అది బతుకమ్మ చీరల బకాయిలు కావచ్చు, కార్మికులకు చెల్లించాల్సినటువంటి 18 కోట్ల రూపాయల యారన్ సబ్సిడీ డబ్బుల్ని కూడా వెంటనే విడుదల చేయాలి అని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఈ పరిశ్రమని, మూతపడినటువంటి పరిశ్రమని ప్రభుత్వం వేగవంతంగా తెరిపించకపోతే ఇలాంటి దారుణమైనటువంటి పరిస్థితి ఈరోజు సిరిసిల్లలో మరింత దారుణమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొనేటువంటి ప్రమాదం ఉన్నది. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి పవర్లూమ్ కార్మికుల అంశం మీద ఈరోజు బీజేపీ ప్రభుత్వం దీక్షలు అంటుంది. రాణి రుద్రమదేవి వచ్చి ఇక్కడ కడుపులో తలకాయ పెట్టి కార్మికులకు అండగా ఉంటామని చెప్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు రాణి రుద్రమదేవికి, బండి సంజయ్ గారికి ఈ సందర్భంగా మీరు ఇక్కడ ఉన్నటువంటి పవర్లూమ్ కార్మికులకి, ఇక్కడ నేతన్నలకి సమాధానం చెప్పి తీరాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం జాతీయ చేనేత బోర్డును రద్దు చేసింది. అదేవిధంగా యారన్ సబ్సిడీ ఇవ్వట్లేదు. ఇక్కడ ఉన్నటువంటి టెక్స్టైల్ పార్కును కానీ, ఇక్కడ ఉన్నటువంటి పవర్లూమ్ పరిశ్రమని ఆదుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పటిదాకా స్పందించినటువంటి పరిస్థితి. ఎప్పుడు కూడా ఇంత సంక్షోభం ఉన్నా బండి సంజయ్ పార్లమెంట్ లో మాట్లాడలేదు. కానీ ఈ రోజు ఓట్లు అవసరం వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కార్మికులని సమస్యల మీద స్పందించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ రోజు బీజేపీ ప్రభుత్వాన్ని, ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రాజకీయ పార్టీలందరికీ హెచ్చరించదలుచుకున్నాం. ఇక్కడ కార్మికులకి కావలసినటువంటిది ఉపాధి, ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమని తెరిపించడం, ఇక్కడ ఆత్మహత్యలకు, ఆకలి చావులకు గురి కాకుండా చూడే సెషన్ పద్ధతిలో చూడాలి. అదే సందర్భంలో కార్మికులు ఆత్మహత్యలకి గురి కాకుండా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకి మనోధైర్యాన్ని ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే సిఐటిగా గత 3 నెలలుగా అనేక పోరాటాలు చేస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకి అండగా ఉంటున్నాం. అన్నదానాలు చేశాం, రాస్తారోకలు చేశాం, సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తా ఉన్నాం. ప్రభుత్వం ఇప్పటికైనా ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకు ఉపాధి కల్పించి ఆత్మహత్యలు గురి కాకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ప్రతి కార్మికుడికి ఉపాధి కోల్పోతున్నటువంటి సందర్భంలో నెలకి 10,000 రూపాయలు ఆర్థిక సహకారాన్ని ఇవ్వడంతో పాటు ఆత్మహత్య చేసుకున్నటువంటి కుటుంబాలకి ఈరోజు 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియో చెల్లించాలి అని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఈ సమస్య